Hi guys, welcome back to our channel and welcome back to one more vlog. Ee roju special vlog entante ma preparations, skin preparations aina hair preparations ayina cheppochu. Ante normal ga konni plan chesukunnam annattu mammali skin care cheyamani cheppesi adugutunnaru kada. So mem roju daily skin care tho paatu ma week ki elanti skin care teeskuntamani cheppesi kuda chupiddam anukuntunnamu. But ante every week ani kaadu. So మెల్లమెల్లగా vlog చేసుకుంటూ మాట్లాడుకుంటూ చెప్తాను. ఓకే, అండ్ దానికంటే ముందు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను, నేను ఒక 3 years తర్వాత హెయిర్ కి కలర్ వేసుకోబోతున్నాయి. వాళ్ళ కలర్ అంటే మళ్ళీ ఇంకేదో కలర్ కాదండి, జస్ట్ ఇది రంగోలీ దొరుకుతుంది కదా మనకు బయట. నా హెయిర్ మొత్తం పట్టించుకోకండి, ఇది కొంచెం పిచ్చి పిచ్చి ఉంది. ఇందాక మేము బీట్రూట్ జ్యూస్ తాగినాం అన్నట్టు. సో అది కట్ చేసి మంచిగా వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వర్క్ ఉంది అని చెప్పేసి అట్నే ఉంచేసిన అన్నట్టు. ఓకే, ఈ రంగోలీ దొరుకుతుంది కదా, సో ఇదైతే నేను తీసుకున్నాను హెయిర్ కలర్. ఇది రెడ్ కలర్ అండి, రెడ్ కలర్ కదా, రెడ్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది. నేనైతే రెడ్ తీసుకున్నాను, ఎప్పుడో 3 years బ్యాక్ వేసుకున్నాను నేను హెయిర్ కలర్, మళ్ళీ ఇంతవరకు వేసుకోలేదు. సో జస్ట్ అట్లా న్యాచురల్ ఫినిషింగ్ బాగుంటుంది కదా అని చెప్పేసి, అంటే నార్మల్గా మనకు నైట్ టైంలో కంటే డే టైంలో ఇంకా బాగా కనిపిస్తుంది. సో అందుకే ఒకసారి ట్రై చేద్దాము. అండ్ నేను లాస్ట్ ఎప్పుడో ఒక బ్లాగ్లో చెప్పిన హెయిర్ స్పా క్రీమ్ కూడా యూజ్ చేస్తున్నా అని చెప్పేసి, సో అది కూడా యూజ్ చేయబోతున్నాయి ఇవాళ. సో అన్ని కలిపి చూపిద్దాం అనుకుంటున్నాము, హెయిర్ కేర్ స్కిన్ కేర్ అని చెప్పేసి. చిన్ని నేను ఇద్దరం కలిసి చేద్దాం అనుకుంటున్నాం ఈ బ్లాగ్ అయితే. అందుకే కొంచెం స్పెషల్ బ్లాగ్ అని చెప్పేసి అంటున్నా. అందుకే మంచిగా కంఫర్ట్ డ్రెస్ అయితే వేసేసుకున్నాం ఇద్దరం కలిసి. ఇంట్రో మట్టుకు అక్కను వదిలేసి తర్వాత మనదే ఉంటుంది. ఓకే గైస్, ఈరోజు మనం అయితే ఇక పండుగ వస్తుంది కాబట్టి ఇంకొంచెం కేర్ తీసుకుందాం అనేసి మేము ఏం కేర్ తీసుకుంటాం అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాము. అండ్ ఫస్ట్ ఇప్పుడైతే చెప్పేసి ఫస్ట్ నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, మంచిగా నేను ఏ హెయిర్కి ఏమేమి యూజ్ చేస్తా అని చెప్పేసి చూపిస్తా. అండ్ దీంట్లో మనకి ఒకటైతే మిస్ అయిపోయింది, ఏం మిస్ అయింది అది మీరు యాడ్ చేసుకోవాలా లేదని కూడా చెప్తాను నేను. ఓకేనా, ఫస్ట్ స్కిన్ కేర్ కంటే ముందు హెయిర్ కేర్ కోసం నేను ఒక పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. సో అది ఏంటో చూపిస్తా, ఒకసారి చూసేయండి. ఫస్ట్ నేను ఇందాక చెప్పాను కదా కలర్ వేసుకుంటున్నా అని చెప్పేసి. సో చూద్దాము, ఒక 3 years తర్వాత వేసుకుంటున్నా. ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు గైస్ నాకైతే. ఓకే, యాక్చువల్గా ముందు మేము ఇదే హెయిర్ కలర్ యూజ్ చేస్తూ ఉంటుండే, ఎందుకంటే కొంచెం హెయిర్ సాఫ్ట్నెస్ ఉంటుంది. ఆ తర్వాత కలర్ బయట కలర్స్ కంటే కూడా ఈ న్యాచురల్ కలర్ అయితే బాగుంటుంది కదా అనేసి ఈ హెయిర్ కలర్ అయితే యూజ్ చేస్తుండే. సో ఆఫ్టర్ 3 years మళ్ళీ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం, చూద్దాం రిజల్ట్ ఎట్లుంటుంది అనేసి. ఫైన్ పౌడర్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది కొంచెం తీసుకున్నాను. అండ్ దీంతో పాటు ఇది బీట్రూట్ పౌడర్ అండి. ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తో మనకి ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. స్కిన్ కి యూజ్ చేయొచ్చు, హెయిర్ కి యూజ్ చేయొచ్చు, అండ్ మనము తీసుకోవచ్చు కూడా, అంటే ఇంటే కూడా వాటర్తో మనం కలుపుకొని కూడా తాగొచ్చు అన్నట్టు. సో మేము అట్లా ఏం తాగట్లేదు, బీట్రూట్స్ మేము డైరెక్ట్ ఆర్డర్ పెట్టేసుకుంటున్నాం కాబట్టి అదే తాగేస్తున్నాము. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, ఇదే బీట్రూట్ పౌడర్ని, ఇది ఉంది కదా, ఈ పౌడర్ని మనం ఇప్పుడు స్కిన్కి యూజ్ చేయబోతున్నాము, హెయిర్కి యూజ్ చేయబోతున్నాం అన్నట్టు. సో అందుకే నేను ఇది చూపిస్తున్నాను. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు, అందుకే నేను మరీ చెప్తున్నా. అండ్ ఒకవేళ మీరు బీట్రూట్ పౌడర్లో ఇంకేమైనా స్పెషల్ అంటే ఇంకా ఏమైనా బ్రాండ్స్ చూస్తున్నారంటే ఆల్ప్స్ గుడ్నెస్ ఉంటుంది కదా, సో దాంట్లో కూడా బీట్రూట్ పౌడర్ అయితే చాలా బాగుంటుంది. సో ఇదైతే ప్రజెంట్ నేను ఇది ఫారెస్ట్ హెర్బ్స్ అంట. ఓకే, ఫారెస్ట్ హెర్బ్స్ నుంచి నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. ఆల్రెడీ ఇంత కంప్లీట్ అయింది, కనిపిస్తుంది కదా మీకు. ఆల్రెడీ స్కిన్కి మేము యూజ్ చేస్తాం, చాలా సాఫ్ట్ అయింది అండ్ మంచి గ్లో వస్తుందండి ఫేస్లో. అండ్ ఇవాళ మేము ఫేషియల్ హెయిర్ రిమూవ్ కూడా చేసుకుంటాం అన్నట్టు. సో అన్ని మిక్స్ అయ్యి చూపిస్తున్నాము. సో అందుకే స్కిప్ చేయకుండా వీడియో అంతా యూజ్ చేసేయండి. సో దీంట్లో నేను కొంచెం బీట్రూట్ పౌడర్ కూడా కలిపేస్తున్నాను లైట్గా, చూడండి. కర్డ్ ఏం అవసరం లేదా, కర్డ్ రావాలి యాక్చువల్, అదే చెప్తున్నా. ఇందులో ఒకటి మిస్ చేసిన అని చెప్పినా కదా, సో కర్డ్ రావాలి, బట్ నేను మర్చిపోయినా కర్డ్ తీసుకోవడము. ఓకే, అండ్ మనకి హాఫ్ అయితే లెమన్ తీసేసుకోండి. అంటే ఏమైనా మనకి చుండ్రు ఉంటే కనుక పోతుంది అన్నట్టు. నాకైతే ఎలాంటి చుండ్రు లేదండి, బట్ నేను ఇది ఎందుకో ఒకసారి చాలా అవుతుంది కదా పెట్టేసి అని చెప్పేసి ఇప్పుడు పెట్టుకుంటున్నా. సో చూడండి, ఇవన్నీ కలిపి అయితే పెట్టేసుకున్నాను. ఓకే, కొంచెం వాటర్ అయితే పోసేసిన. ఇది ఆల్రెడీ పింక్ టోన్లో కనిపిస్తుంది, మీకు కనిపిస్తుందా? ఓకే, అండ్ ఇప్పుడు దీని కాసేపు అట్లా 15 minutes పక్కకు పెట్టి దీనికంటే ముందు మనకి ఇంకో చిన్న వర్క్ ఉందండి. ఇప్పుడు అదేంటంటే, నేను స్కిన్ కేర్ ఇప్పుడు ఎలా చేసుకుంటున్నా అండ్ చిన్నికి కూడా ఇవాళ నేనే చేయబోతున్నా. సో చిన్ని చాలా ఏమంటారు నమ్మేసింది అన్ని విషయంలో. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు స్కిన్ కేర్ కూడా చూపిస్తా, అది అయ్యేలోపు. ఓకే, ఫస్ట్ అయితే మనం మంచిగా ఫేస్ వాష్ చేసేసుకుందాము. ఫేస్ వాష్ చేసేసుకొని కార్మసీ రేజర్ ఉంటుంది కదా, సో అది యూజ్ చేయబోతున్నాం ఇవాళ మనము. సో ఎవరైనా స్కిన్ మంచిగా స్మూత్గా సపల్గా కనిపించాలనుకుంటే కనుక యూజ్ చేయొచ్చు అండి. ఫేషియల్ రేజర్ ఉంటుంది కదా, సో అదైతే యూజ్ చేయొచ్చు. మాకైతే మంచిగా వర్కౌట్ అయింది. ఇప్పటికి 2-3 times 3 times చేసుకున్నాము. సో ఇది 4th time ఇప్పుడు చేసేది. ఓకే, అండ్ నేను అంతకుముందు చెప్పిన మా రివ్యూ అనేది ఇప్పుడైతే ఏం చెప్పట్లేదండి, నేను తర్వాత చెప్తా అని చెప్పేసి అన్నా కదా. సో ఇది మా రివ్యూ, నిజంగానే మంచిగా వర్కౌట్ అవుతుంది మాకైతే. మీరు ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఓకేనా, ఇదే అండి కార్మసీ వాళ్ళది ఫేషియల్ రిమూవర్ కిట్. సో ఫేషియల్ హెయిర్ రిమూవర్ కిట్ నేను అంతకుముందు చూపించిన, బట్ ఇప్పుడు జస్ట్ సింపుల్గా చూపిస్తా. దీంట్లో మనకి రేజర్స్ ఉంటాయి. ఇదండి, ఆల్రెడీ నేను అంతకుముందు ఒకటి యూజ్ చేసేసిన, అది పడేసినాం అన్నట్టు.
ఇది మనకి నాకు దీంట్లో ఎక్కువ నచ్చింది ఏంటంటే ఇది జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చింది చూడండి. చాలా సాఫ్ట్గా కట్ అవుతుంది, బట్ ఎక్కువ రఫ్ అండ్ టఫ్గా అయితే చేసేయద్దు, మెల్లమెల్లిగా చేసుకుంటూ రావాలి. అంటే దీని గ్రిప్ కూడా చాలా బాగుంది. అంటే నార్మల్ ఇట్లా పట్టుకున్న తర్వాత ఇది జారిపోతుంది అని చెప్పేసి కొంచెం భయం ఉంటుంది కదా, సో అలాంటిది ఏం లేదు. ఇట్లా పట్టుకున్నమాట ఇట్లానే ఉండిపోతుంది అన్నట్టు. మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఇప్పుడు చూపిస్తాం మీకు. క్లీన్ చేసుకునేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా వెళ్ళిపోతుంది అన్నట్టు. షేవ్ చేసుకునే దానికంటే ముందు మనం ఫస్ట్ ఇది రాసుకోవాలి, రాసుకున్న తర్వాత షేవ్ చేసేసుకొని మళ్ళీ ఇది పెట్టేసుకోవాలన్నట్టు. నేను ప్రాసెస్ ఏంటో మనం ఫస్ట్ చెప్తా. ఇదంతా చేసిన దానికంటే ముందు మనము క్లియర్గా మన ఫేస్ మీద ఎలాంటి మాయిశ్చరైజర్ అయినా, సన్ స్క్రీన్ అయినా, సీరం అయినా అసలు ఎలాంటిది ఉండొద్దు. మేము ఇందాక ఒక వ్లాగ్ చేసినాం కాబట్టి కొంచెం అట్లా ఏదేదో అట్లా కనిపిస్తున్నా. సో ఇప్పుడు మంచిగా ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చేద్దాం రండి. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకుంటా అని చెప్పినా కదా, నేనైతే గ్లో చేసి ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను అండి. నేను చాలాసార్లు ఇప్పటికి 2 years 3 years అవుతుంది నేను ఇది యూజ్ చేయబట్టి. నాలాగా ఎవరికైనా ఆయిలీ స్కిన్ ఉంటే కనుక ఇదైతే మీరు ఈజీగా యూజ్ చేయొచ్చండి. బట్ కొంచెం సెన్సిటివ్ ఉన్నా లేదంటే కొంచెం యాక్నీ ప్రోన్ స్కిన్ ఉన్నా కూడా మీరైతే ఇది యూజ్ చేయొద్దు. ఎందుకంటే దీంట్లో మనకి మైల్డ్ గ్రాన్యువల్స్ ఉంటాయి అన్నట్టు. సో చూడండి, మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, కనిపించామనుకుంటా. దీంట్లో చిన్న చిన్న గ్రాన్యువల్స్ ఉన్నాయి కదా, సో ఇది మంచిగా స్క్రబ్బింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతున్నాయి నాకైతే. అంటే నేను నార్మల్గా బేసిక్ మేకప్ వేసుకున్నా కూడా ఎలాంటి మేకప్ రిమూవర్ యూజ్ చేయకపోయినా కూడా దీనివల్ల మంచి వర్కౌట్ అవుతుంది నాకైతే. సో అందుకే నేను ఇప్పుడు ఇదైతే యూజ్ చేయబోతున్నా. మంచిగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని కలుస్తా, ఓకేనా? ఓకే గైస్, నేను మంచిగా ఫేస్ వాష్ అయితే చేసుకొని వచ్చా. చిన్ని కూడా వేసుకొని వచ్చింది. ఇది ఏది ఫేస్ వాష్ చూపించవా? ఓకే గైస్, నేనైతే ఫేస్ వాష్ అయితే ఆక్వాలాజికల్ వాడుతున్నా. దగ్గర నాకు తెలిసి ఒక 6 to 7 months అవుతుంది ఇదే బ్రాండ్ యూజ్ చేస్తున్నట్టు. అంటే నా స్కిన్ కేర్ మొత్తం కూడా ఆక్వాలాజికనే. ఏంటంటే నాదైతే నార్మల్ స్కిన్, నార్మల్ టు కొంచెం డ్రై స్కిన్. అంటే మరీ డ్రై ఉండదు, నార్మల్ స్కిన్ అని చెప్పండి సింపుల్గా కదా. నార్మల్ స్కిన్ కాబట్టి చిన్నీకి అయితే అది మంచిగా పడింది ఆ బ్రాండ్ అయితే. ఇంకా మంచి బ్రాండ్ యూజ్ చేస్తే ఇంకా మంచిగా పడుతుంది కావచ్చు. ముందు ట్రై చేద్దాం, ఓకేనా? నేను కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నా కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటి స్కిన్ కేర్ని ఫాలో అవుతా ఉన్నా. ఏమన్నా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే కనుక మొత్తం న్యాచురల్ ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తున్నా, అంతకుమించి కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు, ఓకే? అండ్ ఇప్పుడు నేను ప్రజెంట్ ఏం చేస్తున్నా అంటే మీ స్కిన్ కేర్ కూడా జస్ట్ దీంట్లోనే కల్పిస్తామండి. అంటే సపరేట్గా దీనికి ఇట్లా చేయాలి, ఇట్లా యూజ్ చేసుకోవాలని చెప్పేసి ఏం చెప్పట్లేదు. జస్ట్ మా స్కిన్ కేర్ మాత్రం మీతో షేర్ చేసేసుకుంటాము. నేను రికమెండేషన్ కింద యూజ్ చేస్తున్నా కాబట్టి నేను ఇవే ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నా. మీరు ఇవే యూజ్ చేయాలని ఏం చెప్పట్లేదు. ఎవరికైనా డ్రై స్కిన్ ఉంటే మాత్రము మీరు క్రీమ్ బేస్డ్ ఉన్న మాయిశ్చరైజర్ ఎక్కువ యూజ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేసి మీకు మీ స్కిన్కి ఎలాంటి సెట్ అవుతుందని చెప్పేసి ఒకసారి అట్లా చూసేసుకుంటే కనుక మీకు అర్థమైపోతుంది. ఒకవేళ యాక్నీ ప్రోన్ స్కిన్ ఉంటే కనుక బెటర్ టు మీరు కన్సల్ట్ డాక్టర్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే కొంచెం అవన్నీ పీల్ ఆఫ్ అంతా అయిపోయిన తర్వాతనే అప్పటి నుంచి మళ్ళీ మనం ప్రోడక్ట్స్ అనేది యూజ్ చేయొచ్చు. మనం తెలియకుండా ఏదో పిచ్చిగా ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతాం. అది ఇంకా సెన్సిటివ్ అయిపోతుంది స్కిన్ అయితే. అంతే, నేను అది పర్సనల్గా ఫేస్ చేసిన కాబట్టి చెప్తున్నాను. 1 to 2 months అయితే ఖచ్చితంగా యూజ్ చేయాల్సింది. యూజ్ చేస్తే మనకు అప్పుడు తెలుస్తుంది మనకు పడుతుందా లేదా అని చెప్పేసి. ఒక 1 weekలో మనకి ఏ రిజల్ట్ అయితే రాదండి. నేను ఎప్పటి నుంచో నా స్కిన్ కేర్ బ్లాగ్ నుంచి చెప్తున్నాను. అనుకుంటుండొచ్చు ఇవన్నీ ఎందుకు వాడాలి, సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ ఇలా అనుకోండొచ్చు. ఒకటి సింపుల్గా ఏంటంటే మన హెల్త్ని ఎలా అయితే చూసుకుంటామో మన స్కిన్ కూడా అలాగే చూసుకోవాలి. నేను న్యాచురల్ బ్యూటీని నాకు ఇంకేం అవసరం లేదని అంటే ఓకే, మీరు బ్లెస్డ్ అని చెప్తాం మేమైతే. ఎందుకంటే ఎవరైనా న్యాచురల్ బ్యూటీస్, యాక్నీ ఉన్నా లేకపోయినా, డ్రై స్కిన్ ఏ స్కిన్ వాళ్ళైనా. బట్ ఏంటంటే బెటర్ ఇప్పుడు మనం రోజు స్నానం చేస్తున్నాం, ఎందుకు స్నానం చేస్తున్నాం, ఉన్నది పోగొట్టుకునికే కదా. సో దీనికి కూడా కరెక్ట్గా ప్రొటెక్షన్ ఇస్తే కనుక ఇది కూడా మన కంట్రోల్లోనే ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం, ఓకే? తప్పు అయితే తీసుకోకండి. స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా అంతే. అండ్ ఈ ఫేషియల్ హెయిర్ రిమూవర్ అని ఏంటంటే ఇది పర్సనల్ అండి. ఒకవేళ మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. మాకు ఫస్ట్ టైం ఇది 4th time కదా ట్రై చేయడం, 4th time కాబట్టి మాకు అలవాటు అయిపోయింది, నచ్చింది మాకు యాక్చువల్గా. సో మీకు కూడా ట్రై చేయండి, నచ్చితే మీకు కంఫర్ట్ ఉంటే ట్రై చేయండి, లేదంటే లేదు. 1 month ఒకసారి అయినా లేకపోతే 1.5 2 months ఒకసారి అయినా తీసుకోవచ్చు. మేమైతే చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు తీసుకుంటున్నాము. ఇప్పుడు అక్టోబర్లో తీసుకున్నాము, అది ఇప్పుడు జనవరి. ఇంత గ్యాప్ వరకు కూడా అసలు ఎక్స్ట్రా హెయిర్ అయితే ఏం రాలేదు. జస్ట్ మేము గ్లోయిగా అనిపించాలని చెప్పేసి ఇవన్నీ ట్రై చేస్తున్నాము. సో ఇది ఆప్షన్ అండి, మీరు చేయాలనుకుంటే చేయొచ్చు, లేకపోతే లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది మనం అప్లై చేసేసుకుందాము. అప్లై చేసేసుకొని ఎలా చేయాలని చెప్పేసి చూపిస్తే చూడండి ఒకసారి. స్మెల్ మాత్రం నిజంగా మస్తు వస్తుంది. ఇది అలోవేరా కదా, కొంచెం సీరియస్గా చెప్తున్నాం కదా ఇవాళ. అసలు అవునా, నాకు అట్నే అనిపిస్తుంది. యాక్చువల్గా గైస్ మీకు తెలుసా ఇప్పటిదాకా ఎన్ని పాజ్లు అయినాయి వీడియో కోసం. అప్పుడెప్పుడో వీడియో తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు దగ్గర 1 hour గ్యాప్ పట్టింది ఇదంతా చేయడానికి. సో చిన్న వర్క్స్ ఉండే అన్నట్టు అట్లా బయటికి వెళ్ళి వచ్చినాము. అండ్ ఇప్పుడు నేనెందుకు చేయట్లే అంటే మనకు కరెక్ట్గా చేసుకోవడం రాదు, మళ్ళీ ఏదో ఒకటి చేసుకుంటుంటే ఎప్పటికీ. భజ్యం చేయమన్నా తనకు అయిపోయిన తర్వాత నాకు చేస్తాను, అప్పటిదాకా నేను వెయిట్ చేస్తాను అంతే. మనము ఈ రేజర్ని కూడా మనం జస్ట్ ఒక 2-3 times యూజ్ చేసుకోవచ్చు అండి. బట్ ఏంటంటే మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. మనం ఫస్టే వాడేసిన తర్వాత పడేసే దానికంటే, అక్కడిక్కడ పడేసే దానికంటే ఫస్ట్ క్లీన్ చేసేసుకొని డ్రై అయిపోయిన తర్వాత క్యాప్ పెట్టేసుకోవచ్చు. ఇది ఎంత వీలైతే అంత మంచిగా అట్లా
కొంచెం స్మూత్గా వెళ్ళిపోవాలంటే కొంచెం థిక్గా రాసుకోవాలి. నేను జస్ట్ నాకు ఎక్కువ ఫేస్ మీద ఉన్న హెయిర్ అంతా ఏం రిమూవ్ చేయట్లేదు అంటే జస్ట్ నాకు ఎక్కడైతే కొంచెం ఎక్కువ అనిపిస్తుందో అక్కడ మాత్రమే తీసేస్తున్నాను. బంప్స్ వస్తాయి ఒకవేళ ఈ బామ్ కనుక రాసుకోకపోతే. అవును, డ్రై స్కిన్ మీద అస్సలు షేవ్ చేసుకోవద్దు, అస్సలు అంటే అసలు వేసుకోవద్దు. ఇదండి జస్ట్ ఈ డైరెక్షన్లో మాత్రమే చేస్తున్నాను నేను. చూడండి ఒకసారి, ఇక్కడ నాకు మిర్రర్ ఉంది, సో నేను కరెక్ట్గా చూపిస్తున్నా లేదా నాకు అది తెలీదు. నేను చూసుకుంటే అయితే చేసుకుంటా ఒకసారి. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైతే కొంచెం హ్యాండ్ ఆడియకు. ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళైతే కొంచెం కేర్గా చేసుకోండి, ఎందుకంటే ఏ మాత్రం అటు ఇటు కూడా కట్ అయిపోతుంది ఈజీగా. ఆ భయంతోనే నేను బడ్జెట్ వదిలేసిన ఈ పని అయితే. స్కిన్ అనేది మనం టైట్గా లాగాలి పైకి, ఏమంటారు మన వ్యాక్స్, ఆ తర్వాత ఈ వ్యాక్స్ వాటికంటే కూడా చాలా బెటర్, ఈజీగా అయిపోతుంది అట్లా. జస్ట్ స్పెషల్ ఇక్కడ నేను ఐబ్రోస్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. చాలా మంది ధైర్యం థ్రెడ్డింగ్ కూడా చేయించుకుంటారు. అమ్మ మాకు ఈజీ ప్రొసీజర్ కావాలనుకుంటే నేను దీన్నైనా కూడా చూసి లాస్ట్కి ట్రై చేసినాం అన్నట్టు. సో మాకు ఈ ప్రాసెస్ ఈజీగా అనిపించింది అండ్ కంఫర్ట్గా ఉంది కూడా. ఓకే గైస్, నేనైతే కంప్లీట్గా రిమూవ్ చేసేసుకున్నా. ఇంక నా దాంట్లో ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు నాకైతే, ఎందుకంటే నాకు ఫేస్ మీద హెయిర్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చిన్నికి కూడా చేసేద్దాము. ఇప్పుడు నేను ఏం చేసిన అంటే జస్ట్ ఇందాక చూసారు కదా, జస్ట్ అట్లా మొత్తం క్లీన్ చేసేసుకొని జస్ట్ వాటర్తో అట్లా మొహం కడుక్కొని వచ్చేసిన అన్నట్టు. తర్వాత పోస్ట్ మళ్ళీ సేమ్ అదే క్రీమ్ ఏదైతే మనం ఫస్ట్ పెట్టుకున్నామో సో ఇప్పుడు మళ్ళీ అదే పెట్టుకోవాలి. ఏదైనా రెడ్నెస్ ఉన్నా లేకపోతే కొంచెం ఇచ్చింగ్ ఉన్నా కూడా కొంచెం కంట్రోల్ అవుతుంది అన్నట్టు. సో కొంచెం తీసేసుకొని కొంచెం కూల్గా అనిపిస్తుంది గైస్ కదా. డైరెక్ట్ ఐబ్రోస్ కూడా షేప్ చేసేసుకోవచ్చు మంచిగా. అదే చేస్తున్నాను ఇప్పుడు. స్కిన్ మనం ఎంత టైట్గా పెట్టుకుంటే అంత బెటర్ గైస్. ఓకే, కొంచెం బెటర్గా కనిపిస్తుంది కదా ఆ గ్లో. ఇంకా మనం ఇంకా బీట్రూట్ది పెట్టుకునేది ఉంది. సో ఆ తర్వాత దానికంటే ముందు నేను ఏం చేస్తున్నా అంటే ఇది పెట్టేసుకుంటున్నా. ఇందాక నేను హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసుకున్నా కదా కలరింగ్ కోసం అని చెప్పేసి. సో చూద్దాము, చాలా డేస్ తర్వాత పెట్టుకుంటున్నా. సో ఫాస్ట్గా పెట్టేసుకుంటాం. మనకు టైం అసలు అనుకున్న టైంకి అవ్వట్లేదు ఇవాళ. ఇది మెల్లిమెల్లిగా వేసుకుంటూ వస్తున్నాము. ఓకే రండి ఒకసారి చూపిస్తా. ఎప్పుడు షూట్ పెట్టుకున్నాం గైస్, అందుకే ఇదంతా తంటాలు మాకు. ఓకే గైస్, ఇది కొంచెం నన్ను ఇక నేను ఇంతే ఇప్పుడు మాస్క్ అయితే పెట్టేసుకున్న, హెయిర్ మాస్క్ అంతా. మాస్క్ అది కలరింగ్ కోసం అని చెప్పేసి ఇప్పుడు 20 minutes అయితే పెట్టుకుంటాను. ఇది షేవింగ్ అంతా అయిపోయిన తర్వాత బామ్ అయితే రాసేసుకుంది. ఇప్పుడు సెటిల్ అయిపోయింది స్కిన్ అంతా. సో ఇప్పుడు కొంచెం అట్లా వాష్ చేసేసుకొని వచ్చేసినాం వాటర్తోని. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే యాక్చువల్గా బజ్జు మంచిగా ఫేస్ ప్యాక్ పెట్టుకుని కాబట్టి నేను జ్యూస్ తాగేసి. ఫేస్ ప్యాక్ కాదు, హెయిర్ ప్యాక్ సారీ. ఓకే, అంటే జ్యూస్ అంటే మామూలుగా బీట్రూట్ జ్యూస్ అయితే మేము రోజు తాగుతాం కదా. బీట్రూట్ అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దాంతోనైతే. అది హెయిర్కి అయినా స్కిన్కి అయినా మన హెల్త్కి అయినా. అందుకే మేము బీట్రూట్ జ్యూస్ అయితే రోజు తాగుతున్నాం. అండ్ ఇప్పుడు స్కిన్కి కూడా హెయిర్కి కూడా మొత్తం కూడా బీట్రూట్ పౌడర్ యూజ్ చేస్తున్నాం అన్నట్టు. ఈ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం తీసేసుకొని ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసుకోబోతున్నాము. దానికంటే ముందు ఒక విషయం చెప్తా గైస్, ఎవరైనా నార్మల్గా స్కిన్ కేర్ హెయిర్ కేర్ విషయంలో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడాలనుకుంటే కనుక, అంటే ఇప్పుడు కొంతమంది టర్మరిక్ యూజ్ చేస్తారు, బేసిన్ యూజ్ చేస్తారు, ఇట్లా బీట్రూట్ పౌడర్ యూజ్ చేస్తారు, అండ్ ఆరెంజ్ అది పీల్ కూడా ఉంటుంది కదా. మీగడ కూడా చాలా గ్లో వస్తుంది. ఎవరికంటే డ్రై స్కిన్ ఉంటుంది చూడండి, సో వాళ్ళకి ఆ మీగడలో కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, సో దానివల్ల మంచిగా స్మూత్ అయితే. ఇది కొంచెం న్యాచురల్గా తీసుకోవాలనుకుంటే కనుక ఇలాంటి పౌడర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి మనకి ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. బీట్రూట్ వల్ల మనకు పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఏమన్నా కూడా స్కిన్ అంతా ఈవెన్గా చేయడానికి యూజ్ అవుతాయి అండి బీట్రూట్ అనేది. ఎవరికైనా న్యాచురల్గా గ్లో కావాలంటే మాత్రం మీరు మంచిగా ఆరెంజెస్ కానీ ఆ తర్వాత బీట్రూట్ ఇవి తాగండి. జ్యూసెస్ ఒక 20 days వాడి చూడండి, అంటే తాగండి మంచిగా జ్యూసెస్ తాగండి. ఒక 20 days వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది. మా దాంట్లో మేము చేంజ్ కూడా చేస్తాం అన్నట్టు. సో ఫైనల్గా ఫేస్ వాష్ చేసేసుకున్నా అండ్ హెయిర్ వాష్ కూడా చేసేసుకున్నా. కొంచెం వెళ్ళి మాట్లాడుతున్నా. ఇప్పుడు చల్లటి నీళ్ళతో కొంచెం హెయిర్ వాష్ చేసిన అన్నట్టు కొంచెం వాయిస్ అంతా నీట్ వస్తుంది కదా. ఓకే, ఇది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ నాది 70% అయితే అంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను స్పా క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది మంచి మనకి కండిషనింగ్ ఇస్తుంది అన్నట్టు హెయిర్కి, ఎందుకంటే ఇందాక నేను కలర్ పెట్టుకున్నా కదా. సో కొంచెం హెయిర్ అంతా డ్రై అయిపోతుంది. సో రేపు నేను కొంచెం అంటే తర్వాత అంటే రేపైనా ఎల్లుండైనా మళ్ళీ స్టైలింగ్ చేసుకోవాలంటే హెయిర్ ఇంకా డ్రై అయిపోతుంది అన్నట్టు. సో ఫ్రీజీ అయిపోతుంది. సో అట్లా కావద్దంటే మనము నేనైతే పర్సనల్గా నేను ఎప్పటి చూపిస్తున్నా హెయిర్ స్పా క్రీమ్ అయితే లోరియల్ వాళ్ళు అయితే యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది పెట్టేసుకుంటా. ఇది పెట్టేసేసుకొని మంచిగా హెయిర్ అంతా మసాజ్ చేసేసుకోవాలి. మసాజ్ చేసేసుకున్న తర్వాత డ్రై టవల్ ఉంటుంది కదా, డ్రై టవల్లో మనము హాట్ వాటర్ ఉంటుంది చూస్తుంటా, హాట్ వాటర్లో అట్లా డిప్ చేసేసి ఆ టవల్ తీసేసుకొని డైరెక్ట్గా మనం హెడ్కి పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత ఒక 20 వద్దు కానీ ఒక 15 minutes అట్లా 20-15 minutes అయితే అట్లా ఉంచేసుకొని జస్ట్ వాటర్తో కడిగేస్తే అయిపోతుంది అన్నట్టు. ఓకే గాయస్, ఫైనల్గా అయితే నేను ఫ్రెష్ అయితే వచ్చేసిన. చిన్ని స్కిన్ కేర్ చూపించరా అంటే నాకు కొంచెం వెయిట్ చేస్తాను. సో నేనైతే ఇప్పుడు స్కిన్ కేర్ అయితే ఏముండదండి, రోజు నైట్ నా స్కిన్ కేర్ అయితే ఓన్లీ మాయిశ్చరైజర్ మాత్రమే పెట్టేసుకుంటున్నాను.
మాయిశ్చరైజర్ అండ్ లిప్ బామ్ అంతే, అంతకు మించి ఏం పెట్టాను. నేనైతే మాయిశ్చరైజర్ ట్రూ డెర్మా వల్ల అయితే యూజ్ చేస్తున్నాను. ఇది నేను దగ్గర మీకు మన బ్లాగ్స్ ఫాలో అయితే ఉంటాం కనుక అందరికీ తెలిసే ఉంటుంది. నేను ఈ మాయిశ్చరైజర్ ఎప్పుడు చూపించినా ఇదే చూపిస్తాను, మాక్సిమం ఇదే చూపిస్తాను. ఒక్కసారి స్టార్టింగ్లో మాత్రమే వేరే మాయిశ్చరైజర్ యూజ్ చేసిన, హిమోయిడ్ అని చెప్పేసి ఒక మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేసిన. ఇప్పుడైతే జస్ట్ ఇది ట్రూ డెర్మా అయితే యూజ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది అయిపోవచ్చింది గైస్, ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టేసుకోవాలి. ఓకే, అండ్ ఇది పెట్టేసుకొని ఇప్పుడు మంచిగా తినేద్దాం. ఓకేనా, నువ్వు చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నా. వింటర్ కాబట్టి మాయిశ్చరైజర్ ఎక్కువగానే పెట్టుకుంటాను నేనైతే. ఓకే, నాది స్కిన్ కేర్ వచ్చేసి ఆక్వాలాజికాది సీరం పపాయ అండ్ విటమిన్ సి. ఇది ఫేస్ వాష్ అయిపోయిన తర్వాత నేనైతే సీరం యూజ్ చేస్తున్నా, విటమిన్ సి పపాయ. అది యాక్చువల్గా టోనర్ కూడా ఆర్డర్ పెట్టుకుంది, బట్ అది ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆ టోనర్ కూడా యూజ్ చేస్తే, అది కూడా ఆక్వాలాజికా బ్రాండ్ నుంచి పెట్టేసుకుంది. 3 drops తీసుకొని జస్ట్ ట్యాప్ చేసుకోవాలంటే, రబ్ చేయొద్దు గట్టిగా. అంటే ఇది యూజ్ చేసిన తర్వాత నాకు కొంచెం ఫేస్లో ఏం వేరియేషన్ అనిపించింది అంటే, ఫేస్ మొత్తం సాఫ్ట్ అయింది అండ్ ప్లఫీనెస్ కొంచెం ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు స్కిన్ కేర్ బ్లాగ్ అడిగినారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఇదన్నీ ముందు నుంచి చూపిస్తున్న ప్రోడక్ట్స్ అన్నట్టు. సో చిన్న అయితే నార్మల్ స్కిన్ కాబట్టి ఇదైతే మంచిగా పడింది. ఒకవేళ నార్మల్ స్కిన్ వాళ్ళు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. బట్ ఒకసారి ప్యాచ్ టెస్ట్ అని ఉంటుంది కదా, సో మనం ఆన్లైన్ దగ్గర చేస్తాము. సో అది టెస్ట్ చేసిన తర్వాతనే ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలా వద్దని చెప్పేసి డిసైడ్ అవ్వండి. ఓకేనా, యాక్చువల్గా ఇది అసలు ఈ బ్లాగ్ ఎంతవరకు తీస్తామో ఏమో చెప్పేసి కొంచెం డౌట్ ఉండే, బట్ మాక్సిమం అయితే అన్ని కవర్ చేసినాం అనుకుంటున్నాము. హెయిర్ కేర్, స్కిన్ కేర్. హెయిర్ కేర్ అంటే నేను ఈ కలరింగ్ అనేది నేను అసలు ఈ 3 years తర్వాత ఇప్పుడు వేసుకున్నా యాక్చువల్లీ. అసలు మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేస్తానా లేదా అంటే డౌటే. నాకంతా హెయిర్ కలరింగ్ అనేది ఓకే అనిపిస్తుంది అన్నట్టు. ఏంటంటే హెయిర్ అంతా డ్రై అయిపోయి మళ్ళీ చండాలంగా తయారవుతుంది అని చెప్పేసి ఆ భయంతోనైతే వేయను. బట్ ఏంటంటే అప్పుడప్పుడు అంటే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఏంటిదని చెప్పేసి. సో నేను ఎప్పుడో చేసినా, బట్ ఇప్పుడు ఎందుకు వేసుకోవాలనిపించి వేసుకున్నాను అంతే. ఒకవేళ ఇది ఆప్షనల్ అండి, మీరు చేయాలనుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో హెయిర్ కలర్ ఏమైనా వేసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ నేను సెలూన్కి వెళ్ళి వేయించుకుంటాను తప్పితే ఇన్ని ఎక్స్పెరిమెంట్ అయితే ఇంటి దగ్గర చేయను. కంప్లీట్గా బ్లాక్ ఉంటుందండి హెయిర్. జస్ట్ నేను ఒక టోన్ యాడ్ చేద్దామని చెప్పేసి ఆ రెడ్ కలర్ అయితే యాడ్ చేస్తాను అన్నట్టు. ఓన్లీ మనకు డే టైంలో మాత్రమే మంచిగా కనిపిస్తుంది, నైట్ టైంలో అసలు ఏం కనిపించదు. ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మీరు ఇంకా ఎలాంటి బ్లాగ్స్ చూడాలనుకున్నారు మన దగ్గర నుంచి అని చెప్పేసి మాకైతే కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.